హలో అందరికీ, ఈరోజైతే నా స్టైల్లో నేను ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాను. దానికోసం కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో వామ వేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ ఫిష్ అయితే మామూలుగా మధురైలో అయితే చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది, కర్రీకైనా ఫ్రైకైనా చాలా బాగుంటుంది. ఫ్రై అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో వామ అయితే వేసుకున్నాను, తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను, తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, కొత్తిమీర పుదీనా, నెక్స్ట్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ మూడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పచ్చి వాసన అనేది పోతుందండి. నెక్స్ట్ నేను ఒక మిక్సీలో అయితే నేను అల్లం పేస్ట్ కూడా పట్టేసుకున్నాను. ఏమేమి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నానంటే ఆనియన్స్, టమాటో, కొంచెం మసాలాలు మీన్స్ గసగసాలు, దాల్చిన చెక్క, టమాటో, ఇంకా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఒక 2 టమాటోస్ను, కొంచెం ఆనియన్, ఇదంతా పేస్ట్ చేసుకొని నేనైతే పట్టేసుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. ఆ మిక్చర్ని కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు అందులో మనం సాల్ట్ వేసుకుంటున్నాను, పసుపు వేసుకుంటున్నాను, నెక్స్ట్ కారం అయితే ఎక్కువ పట్టిద్దండి పులుసులోకి, ఎందుకంటే మనం చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి కారం అయితే ఎక్కువ పట్టిద్ది. ఇది కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, నార్మల్గా ఇంట్లో పట్టించిన కార పౌడర్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఆయిల్ అయితే బయటకు రావాలి. అప్పుడు అందులో నుంచి ఉన్న పచ్చి వాసన అయితే పోతుందండి. నెక్స్ట్ అది అంటుకోకుండా ఉండడానికి అయితే కొంచెం చింతపండు రసం అయితే పోసేసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా థిక్ గ్రేవీ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ చారు లేకుండా, ఎక్కువ థిక్గా లేకుండా అయితే గ్రేవీ వస్తుందండి. ఇది కసూరి మేతి అయితే వేసుకున్నాను. నేను అన్నిట్లో ఇదైతే వేసుకుంటున్నాను, నాన్ వెజ్ ఐటెంలో అయితే. దానివల్ల ఫ్లేవర్ ఇంకా డబల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇంకా చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. ఇది మామిడికాయతో చేశానండి ఫిష్ పులుసు. మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మామిడికాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా సరే మామిడికాయతోటే చేసుకుంటాను. కొంచెం చింతపండు రసం, కొంచెం మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటాను. చూడండి, ఇప్పుడు గ్రేవీ బాగా మరగాలండి. మరిగిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ కానీ ఏమైనా సరిపోయాయా లేదా అని టేస్ట్ చేసుకోండి. తర్వాత నేనైతే మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి చిన్న ఫిష్ కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలండి. మామిడికాయలు చాలా తొందరగా ఉడుకుతూ ఉంటుంది ఈ ఫిష్ అయితే. నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఫిష్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, చాలా చిన్న సైజు, అంటే మరీ ఎక్కువ చిన్న లేకుండా మీడియం సైజు ఫిష్ ముక్కలండి ఇవి. చాలా బాగుంటుంది దీని కర్రీ అయితే, కానీ ఎక్కువ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుందండి. నెక్స్ట్ ఇవి ఫిష్ వేసిన తర్వాత, ఎందుకంటే ఆ ఫిష్ ముక్కలు అనేది విరిగిపోతాయి. ఇప్పుడు ఈ ఫిష్ అయితే నేను అది బొచ్చి చేపండి, అది కూడా వేసుకుంటున్నాను. తలా తోక ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మిగతా పెద్ద ఫిష్ అయితే నేను ఫ్రైకి ఉంచేసాను, ఇవి వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి. ఫిష్ హెడ్ అనేది కూర బాగుంటుంది కదా అని చెప్పి అందులో అయితే వేసుకున్నాను. చూడండి ఎంత థిక్ గ్రేవీ వచ్చిందో నాకు కర్రీకి. ఇంకా ఉంచాలండి, ఇంకో 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే నేను మెయిన్ మసాలా ఇదేనండి. మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము మేము. వామ అయితే డైజెషన్కి చాలా మంచిది కాబట్టి వామ అయితే కంపల్సరీ వేసుకుంటాము. వామ, మెంతులు, జీలకర్ర అయితే పౌడర్ నేను పట్టుకుంటున్నాను. ఇది మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీ కంటే మనం ఇలా రోల్లో రుబ్బుకుంటే చాలా బాగా వస్తుంది. మసాలా ఘాట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తగా నూరుకున్నాను. దాన్ని నేను ఇప్పుడు ఫిష్ మసాలాలో అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. దీంతో అయితే ఇది లాస్ట్కి వేసుకోవాలండి. గ్రేవీ అయితే మనకు థిక్ గ్రేవీ వచ్చేస్తుంది. లాస్ట్కి అయితే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కర్రీ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఫిష్ చాలా బాగుంటుంది. అంటే సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ ఫిష్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రోటీకైనా జొన్న రొట్టెలకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడైతే రైస్ తింటున్నాను. నేను ఆ క్లిప్ అయితే మర్చిపోయాను, నేను కూర వేసుకునే క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్